మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఇప్పుడు హన్మకొండ కమలాపూర్ మండలంలోని గూడూరు అంబాల ప్రాంతంలో ఉన్నాం. ఆ మార్గ మధ్యంలో ఉన్నాం. ఒక రోజు గడవక ముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ గ్రామ శివారులో అటువైపు మామ్నూరు దిక్కు ఒక తీవ్రమైన అంటే ఘోరమైన యాక్సిడెంట్ పూర్తిగా ప్రజలు మరవకముందే మరొక యాక్సిడెంట్ కూడా అదే రూపంలో ఎదురైంది. ఇప్పటికి దాదాపు ఈ భారీ యాక్సిడెంట్లో దాదాపు 15 మంది గాయపడ్డట్టుగా తెలిసింది. 15 మందిలో ముగ్గురు తీవ్రంగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్చారు. దాదాపు 24 మంది. దీనికి సంబంధించిన పూర్వపరాలు పరిశీలిస్తే మనం చూస్తాం ఇక్కడ ఒక టాటా ఎస్ వాహనం మునిపల్లె చింతగట్టు ప్రాంతంలోని ఒక 24 మంది మహిళా కూలీలను ఈ ప్రాంతంలో వాళ్ళందరినీ కూడా కూలీలను ఎక్కించుకొని 24 మందిని ఒకే టాటా ఎస్లో దాదాపు మనకు స్కూల్ పిల్లలే ఒక 15 మంది కంటే ఎక్కువగా దానిలో చేర్చుకోవడానికి లేదా పట్టడానికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితులలో పెద్దవాళ్ళను ఒక 24 మందిని దానిలో కూర్చోబెట్టి కూలీ పనుల కోసం వంగపల్లి ప్రాంతానికి వెళ్ళారు. వంగపల్లి ప్రాంతం నుంచి మళ్ళీ తమ స్వగ్రామమైన మునిపల్లె చింతగట్టు ప్రాంతానికి చేరుతున్న పరిస్థితులలో దాదాపు ఒక 15 మంది ఎదురుగా వస్తున్న మనం చూడొచ్చు. 2 డ్యామేజ్ ఎట్లా అయితే ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు దాన్ని ఢీకొనడంతో అటు బాడీ కావచ్చు తర్వాత ముందు భాగం కావచ్చు పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది. ఇటువంటి పరిస్థితులలో ఒక 15 మంది తీవ్రంగా గాయపడితే హుటాహుటిన అప్పటికే 108 కానీ ఇతర సహాయక సిబ్బంది ఒక ముగ్గురిని వెంటనే చికిత్స కోసం అంటే తీవ్ర గాయాల పాలైన వాళ్ళని ముగ్గురిని చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. ఆ తర్వాత మరో 13 మందిని కూడా ఎంజీఎంకు తరలించినట్టుగా జరిగింది. ఇప్పటివరకు ఇంకా ఎవరికైతే ప్రాణాపాయ పరిస్థితి లేదు, కానీ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు నిత్యం ఏదో రూపంలో ఎదురవుతున్నాయి. మనం చాలామంది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకవైపు చెట్లు కూడా రోడ్డుకు పక్కనే ఉండటం కావచ్చు, లేకపోతే విపరీతమైన వేగంతో వాహనాలు కదులుతుండటం కానీ ఈ ప్రమాదాల కారణమని చెప్తున్నారు. వీటన్నిటికంటే ఎప్పుడైతే అధికారులు పర్యవేక్షించాలో దాదాపు 24 మంది, అది ఎవరైనా కూలీలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, 24 మందిని ఒకే వాహనంలో వెళుతున్నప్పుడు ఆర్టీసీ బస్సు ఒక మోటార్ సైకిల్ను తప్పించబోయి ఆర్టీసీ బస్సును టాటా ఎస్ వాహనం ఢీకొంది. మనం ఆ ప్రమాదం జరిగిన సంఘటనను ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ చూసినా రక్తం మరకలు కావచ్చు, తర్వాత టాటా ఎస్ వాహనం 2 భాగాలుగా విడిపోయి ఎంత విధ్వంసానికి గురైందో కూడా మనకు ఖచ్చితంగా యాక్సిడెంట్ తీవ్రత దీన్ని బట్టి అర్థమవుతుంది. స్థానికులు కూడా ఇక్కడ అంటే ఈ గూడూరు అంబాల ప్రాంతంలో కొంతమంది స్థానికులు కూడా ఈ ప్రమాదం జరిగిన వెంటనే చాలామంది కూడా వచ్చారు. కొంతమంది సహాయ చర్యల్లో కూడా పాల్గొన్నారు. అసలు యాక్సిడెంట్కి ఇలాంటి యాక్సిడెంట్లకు కారణం ఏమిటని ఒక పెద్ద ఆయన మనతో ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి యాక్సిడెంట్లకు కారణం ఏమిటని మీరు అనుకుంటున్నారు? సార్, రోడ్డు రవాణా వారు డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ ఉంటే ఈ చెట్లు పెట్టబోదురు. ఈ చెట్లు పెట్టినప్పుడు అడవి వృక్షం వాళ్ళు పెట్టిరు, వాళ్ళకు కుదరది. ఉపాధి కలగాలని ఎక్కడికక్కడనే మాయమాటలతోటి మోసం చేసుకుంటూ ఎలుకట ఆర్ఎంబి డిపార్ట్మెంటు రోడ్ల మీద కూడా సూపర్వైజర్లు ఉంటారు. వాడు పట్టించుకున్న లేడు, వాడు ఇంట్లో అంటాడు, నౌకరు తెంగుతాడు. అంటే గూడూరు సందుల దగ్గర 2 నెలల కిందనే దగ్గర రోడ్డు మీద 2 గజాల మొరమోసి డాంబర్ రోడ్డు మీద మొరమోసిరు. అక్కడ యాక్సిడెంట్ అయింది. గొర్రెత్త అంటే రాత్రి 6 గంటల ముగ్గురు కాళ్ళు ఇరిగినాయి. ఈ రోడ్డు మీద మనం ఎంబడి వాడి పడ్డ ఉరుకుతలేరు. ఆ ఆఫీస్ వాళ్ళదే ఆర్ఎంబి డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం పొరపాటు అంతా వాళ్ళదే. ఇంతకుముందు శనిగరం దగ్గర కూడా ఇటువంటి యాక్సిడెంట్ కూడా జరిగింది. అక్కడ అంగపల్లి కాడ అక్కడ కూడా జరిగింది సార్. అంగపల్లి కాడ క్రాస్ జరిగింది. వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ ఉపాధి ఇస్తే వీళ్ళు బయటికి వెళ్ళిపోదురు కదా, ఉపాధి పని అని పెట్టి ఏ ఊళ్ళు కావాలో పని కల్పిస్తలేరు. మోసం మొత్తం దొంగ. ఆ టాపిక్ వేరు. దాదాపు 24 మంది ఒకే వెహికల్లో వెళ్తున్నప్పుడు మరి వెహికల్లో వెళ్తున్న వాళ్ళు ఆగవలసి ఉంటుందా, లేకపోతే దానికి చెకింగ్ చేయాల్సిన వాళ్ళు ఆపాలా? ఇప్పుడు గవర్నమెంట్ చెకింగ్ వాళ్ళు ఆపాలి, దాని మీద పోలీసు వాళ్ళు కూడా చెకింగ్ చేసే వాళ్ళు కూడా ఆపాలి. అద్దు లేకుండా పబ్లిక్ను ఒక ట్రాలీ నిండా 25 కానీ 30 మంది కానీ ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని వెళ్తున్నారు. ప్రజలను మభ్యపెట్టి తీసుకుపోతున్నారు పనులకు. కానీ పనులకు పోయి వచ్చేంత వరకు, ఇంటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఉండరా అనేది కూడా తెలియదు. ప్రభుత్వం కూడా కొంచెం దాని మీద రైట్. అంటే ఇక్కడ చాలామంది కూడా చెప్తున్నారు ట్రాలీ ఆటోల్లో ప్యాసింజర్ వెహికల్స్ కాదది. టాటా ఎస్లో ఒక 10 మంది 12 మంది ఎక్కిన పరిస్థితులలో 24 మంది మహిళలను వాళ్ళు కేవలం పొట్టకూటి కోసం కూలీ పనికి వెళ్తున్న వాళ్ళు 24 మంది ఎక్కారు. చాలామంది కూడా ప్రయాణికుల ప్యాసింజర్లు కాదు, మరి చాలామంది లోకల్ వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మీరేమంటారు దీని గురించి? ఈ ట్రాలీ ఆటోల వీళ్ళు కూలోళ్ళు ఎక్కించుకోపోవద్దు. అసలు ప్యాసింజర్ ఆటోలనే తీసుకుపోవాలి రూల్ ప్రకారం. అయితే ఇక అది మరి వాళ్ళు ఎట్లా మరి అంతమంది కూడా ఎక్కియద్దు. 24 మంది ఎక్కియద్దు. పోతే బస్సు వస్తా అంటే ఒక సైడ్కి ఆపుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే.
కానీ దానికి చక్కగా పోయి గుద్దుకున్నాక ఇక దానికి ఎవరేం ఈ రోడ్లో 2 వీలర్స్ 4 వీలర్స్ కూడా చాలా స్పీడ్గా పరిగెడుతున్నాయి. మేము అప్పటి నుంచి చూస్తున్నాం. 4 వీలర్ బాగా స్పీడ్ ఎక్కువ ఉన్నాయి. స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ లేవు సరిగా. ఇది హైవే కాదు, మరి ఎందుకు స్పీడ్ బ్రేకర్లు పెట్టలే? తెలియదు సార్ మరి. వాళ్ళు ఇక రోడ్డు వేసిన వాళ్ళే వాళ్ళే ఉండాలి, వాళ్ళే ఆఫీసర్. కాంట్రాక్టు డబ్బులు వాళ్ళకి కావాలి, సూపర్వైజర్లకు చేతిలో పెట్టాలి. పబ్లిక్ లో చచ్చిపోతేంది, ఎక్కడే పోతేంది, వాళ్ళకి కావాల్సింది ఇది పని. వాళ్ళకు రాజకీయ నాయకులు అడ్డా ఉంటారు, కాంట్రాక్ట్ బిల్లు పెట్టుకుంటారు, అంతే తప్ప ఏం లేదు. మొత్తం జనం గురించి అంటే పేదరికాన్ని గురించి ఆలోచించే విధానమే లేదు. సార్ ఇప్పుడు ఈ లారీలు సాయంత్రం 7 దాటిందంటే ఈ రోడ్డుకు మనం ఏమైనా సైకిల్ 2 వీలర్ పోవాలంటే చాలా పోవడానికి కూడా చాలా భయం సార్. చాలా భయం. అటు గూడూరు దాకా ఇటు అంబాల దాకా ఊళ్ళో పోతేనే మనం ఉన్నట్టు, ఊరి ఇవతల మాత్రం మనం చాలా భయంకరం.